హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య కొత్త ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అయితే తీస్తుంది. సో అందులో మనకి బేసికల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ద ఎక్స్పెరిమెంటల్ స్టార్ అనే చెప్పొచ్చు. అతనే అక్కినేని నాగ చైతన్య. సో ఫస్ట్ నుంచి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నాగ చైతన్య గారు తీసినటువంటి సినిమాలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తాయన్నమాట. అండ్ స్టార్టింగ్లో తన ఫస్ట్ సినిమా అనేటువంటి జోష్తోనే ఒక మంచి హిట్ని అయితే అందుకోవాలి. బట్ రాంగ్ టైం రిలీజ్ వల్ల ఆ సినిమా ఎందుకో ఆడలేదు. బట్ రీసెంట్గా వచ్చినటువంటి తండేల్ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు అయితే వేరే లెవెల్ అనిపించారు నాగ చైతన్య. సో నాగ చైతన్యాన్ని మనం డిఫరెంట్ వేరియేషన్స్లో చూసిన పాపం ఒక రకంగా సినిమాకి కొత్త స్టైల్స్తో కొత్త మోడ్యులేషన్స్తో కొత్తగా ట్రై చేస్తారు నాగ చైతన్య. సో ఇప్పుడు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబోలో చందు మొండేటి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమానే తండేల్ అనమాట. తండేల్ సినిమా గురించి అయితే ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనేటువంటి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసలు వీడియో వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. సో నార్మల్గా మనం నాగ చైతన్య గారి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడైతే ఇది ఒక కోస్టల్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఒక సినిమా, అంటే లైక్ ఒక ఉప్పెనలా ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా లవ్ స్టోరీ కాంబో కదా, అంటే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసినటువంటి లవ్ స్టోరీ కాంబో కదా. సో మళ్ళీ ఇది కూడా ఒక కోస్టల్ ప్రాంతంలో జరిగేటటువంటి ఒక లవ్ స్టోరీగా ఉండబోతుందేమో, లైక్ ఇది మరో ఉప్పెన లాంటి ఒక లవ్ స్టోరీని తీయబోతున్నారేమో చందు మొండేటి గారు అని అనిపించింది. బట్ సినిమా ఎసెన్స్ రిలీజ్ అయిన తర్వాత అనిపించింది అనమాట, అసలు సినిమా వర్షనే మారిపోయింది, అంటే సినిమా ఒక విజనే మారిపోయింది. నేను ఇప్పటి వరకు ఆ పోస్టర్ చూసినప్పుడు అనుకున్నటువంటి కథకి నేను చూసినప్పుడు అంటే లైక్ ఈ గ్లిమ్స్ వీడియోకి చాలా తేడా ఉందన్నమాట. సో చందు మొండేటితో ఆల్రెడీ ఇప్పటికే 2 సినిమాలు తీశారు, ఒకటి ప్రేమము అండ్ నెక్స్ట్ సవ్యసాచి. సో ఇది థర్డ్ కాంబోలో రాబోతున్నమాట. ఇప్పటికే సినిమా పరంగా బాగానే ఉన్నప్పటికీ పెద్ద హిట్ అందుకున్నప్పటికీ సినిమాల పరంగా వీళ్ళిద్దరి కాంబో బాగుంటుంది అనమాట. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి దూత కూడా చాలా మంచి పేరు అయితే సంపాదించుకుంది అక్కినేని నాగ చైతన్యకి. సో నాగ చైతన్యకి ఇది ఒక కొత్త వర్షన్ ఆఫ్ మూవీలా అనిపించింది నాకైతే. సో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా ప్రెజెంట్ అయితే వైరల్ అవుతుందనే చెప్పాలి. సో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసేటటువంటి నాగ చైతన్యకి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ అయితే ఇస్తుందేమో అని అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి అయితే మాత్రం చాలా క్యూట్గా కనిపించారనమాట ఈ వీడియోలో. అండ్ ఈ సినిమాలో అంటే ఈ గ్లిమ్స్ వీడియోలో నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి నాగ చైతన్య వేరు, ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి నాగ చైతన్య వేరు అని అనిపించింది అనమాట. సో ఆ వాయిస్ వేరియేషన్స్ కానీ ఫేస్లో చూపించే అగ్రెషన్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ ఒక ఏమంటారు గుజరాత్ కోస్టల్ ఏరియాలో జరిగేటటువంటి సినిమా అనేసి మనకు ఆల్రెడీ ముందరే తెలిసింది. సో పాకిస్తాన్కి రిలేటెడ్గా ఈ సినిమా అనేది తీయబోతున్నారనమాట. అంటే ఉప్పెన లాంటి ఒక లవ్ స్టోరీ తీయబోతున్నాడేమో నాగ చైతన్య మళ్ళీ అని అనిపించింది కానీ బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అనమాట సాయి పల్లవితో. అండ్ అంతేకాకుండా ఈ సినిమా మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈ కోస్టల్ ప్రాంతం మీద జనాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనమాట. సో మనకి ఫస్ట్లో వచ్చినటువంటి ఉప్పెన కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, అండ్ రాబోతున్నటువంటి దేవరా కావచ్చు, అండ్ అలానే తండేల్. సో ఈ సినిమాలన్నింటినీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఒక కోస్టల్ ఏరియాలో అంటే ప్రతి ఒక్కరు చూసే విధంగా కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏమైనా అందించబోతున్నారేమో అని అనిపిస్తుంది. సో ఈ గ్లిమ్స్ వీడియో అంటే ఎసెన్స్ ఆఫ్ తండేల్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే మేబీ ఇది ఏమైనా రియల్ స్టోరీ అని చూపించబోతారేమో అనేటటువంటి డౌట్ అయితే నాలో కలిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంకెవరో కాదు మన దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా అదిరిపోతుంది అనమాట. సో వాట్ ఎవర్ మొత్తానికి ఒక కోస్టల్ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి సినిమాలు అయితే 2024లో 2 సినిమాలు మన ముందరికి రాబోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన డీటెయిల్స్తో పోలిస్తే ఒకటి దేవరా అండ్ అలానే సెకండ్ తండేల్. సో ఈ సినిమా రీసెంట్గానే స్టార్ట్ అయినప్పటికీ చాలా వరకు కూడా షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ చేస్తున్నట్టున్నారు. సో మేబీ ఈ సినిమా మనకి ఇయర్ ఆఫ్ మిడిల్లో రావచ్చేమో అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకేమనిపించింది ఈ ఎసెన్స్ ఆఫ్ తండేల్ సినిమా చూసినప్పుడు? ఎసెన్స్ ఆఫ్ తండేల్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే కొత్తగా అనిపించింది కదా, నాకైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. సో మీకేమనిపించింది అనేటువంటి విషయాన్ని కామెంట్ చేయండి. అండ్ అలానే నాగ చైతన్యకి ఆబ్వియస్లీ నా తరపు నుంచి మా సాస్ టీవీ తరపు నుంచి సో మీకేమనిపించింది అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. Thanks for watching.